నా ప్రియ సహోదరులారా, ఈరోజు దేవుని వాక్యము మాట్లాడుతున్నాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాల్లో పరిశీలన చేద్దాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుతున్నారనియు మీరు ఎరగరా? ఇది క్వశ్చన్. కనుక ప్రియులారా, ఆలయము అంటే ఎవరు? దేవునికి ఏ ఆలయం కావాలి అని అంటే, నేనున్నాను, నా హృదయం అనే ఆలయము దేవునికి అవసరం. ఎందువల్లంటే ఈ హృదయంలో దేవుడు నివసిస్తూ ఉన్నాడు కనుకే మనం ఆయన్ని ఆరాధించగలుగుతున్నాము, స్తుతించగలుగుతున్నాము, మహిమపరచగలుగుతున్నాము, ఆయన విశ్వాసం ఉంచుకొనిస్తున్నాము. ఆయన క్రియలు ఉన్నాయి మనలో, ఆయన ప్రేమ ఉన్నది, ఆయన దయాజాలి ఉన్నది. అందుకని దేవుడు ఎక్కడ నివాసం చేస్తాడంటే మన హృదయంలోనే చేస్తాడు. ఆ హృదయము మంచిదై ఉండాలి, దేవుని యొక్క ప్రేమ కలిగి ఉండాలి ఆ హృదయం. ఎందుకంటే మనుషుల యొక్క ప్రతి హృదయంలో దేవుని ఆత్మ నివసిస్తూ ఉందని మీరు ఎరగరా అని కొరింథీయులతో మాట్లాడుతున్నాడు పౌలు. అది మనకి వర్తిస్తుంది. ఆ వాక్యము మనం కూడా భరించాలి, వినాలి, పొందాలి. అందుకనే ఈ హృదయం అనే ఆలయము పరిశుద్ధమైనదిగా ఉండాలా, దేవునికి అనుసరించి జీవించాలా, దేవునిని కలిగి ఉండాలా మన ఆలయము. అప్పుడే దేవుడు నీలో, నాలో, ప్రతి ఒక్కరిలో, ప్రార్థించేవారిలో, స్తుతించేవారిలో, మహింపరిచేవారిలో ఉంటాడు. అందుకనే దేవుడు అంటున్నాడు, ఆత్మ నీ హృదయంలో నివసిస్తున్నాడని మీరు ఎరుగురు, మీకు తెలియదా? నేను మీలో ఉన్నానని మీకు తెలియదా? మేము కాపాడుతున్నానని మీకు తెలియదా అని అడుగుతున్నాడు. సరే, ఇది బాగానే ఉంది. ఈ హృదయం బాగుంటేనే దేవుడు మనలో ఉంటాడు. నీ హృదయము ఆలయమే ఉండాలి, అది దేవునికి నివాసం. ఆ నివాసం ఉండబట్టే మానవుడు జీవించగలుగుతాడు. సరే, ఇంకొక ఆలోచన చేద్దాం. ఎవడైననో దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను అన్నాడు. ఎవరైతే దేవునికి హృదయమైన ఆలయాన్ని తెరవబడదో, దేవుని యొక్క ప్రార్థన ఉండదో, దేవుని యొక్క విశ్వాసం ఉండదో, దేవుని యొక్క క్రియలు ఉండవో, దేవుని స్తుతించడం ఉండదో, ఆ హృదయంలో ఏముంటుందంటే పాపం ఉంటుంది, లేక సాతాను ఉంటుంది, లేక సాతానుకు సంబంధించినటువంటి స్వభావాలన్నీ ఆ హృదయంలో నిండి ఉన్నాయి. ఇక అప్పుడు యేసుప్రభు ఆ హృదయంలోకి రావడానికి అవకాశం లేదు. ఆ హృదయంలో రావడానికి అవకాశం లేదు. నీ హృదయం ఖాళీగా లేదు అక్కడ. ఎందుకంటే సాతాను స్వభావంతోనూ, సాతాను మాటలతోనూ, పాపంతోనూ, చీకటి సంబంధమైనటువంటి స్వభావాలు కలిగినటువంటి నీ హృదయం అంతా నిండి ఉంది. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను పరిశీలన చేస్తాడు. నిన్ను పరిశీలన చేసినప్పుడు, నీ హృదయాన్ని చూసినప్పుడు, నీ ఆలయాన్ని చూసినప్పుడు, అక్కడ ఏదైతే సాతాను శోధనతో నిండి ఉన్నదో, అప్పుడు దేవుడు ఏంటట ఆ హృదయంలోనికి అనేకమైనటువంటి వ్యాధులు, అనేకమైనటువంటి ఇబ్బందులు, అనేకమైనటువంటి దుఃఖాలు కలగజేస్తాడు. పాడు చేయటం అంటే అదే ప్రియులారా. ఎవడైనను పాడు చేస్తాను అన్నాడు కనుక దేవునికి అవకాశం లేని ప్రతి ఆలయము, హృదయం అనే ప్రతి ఆలయము పాడు చేస్తాడు కనుక ఆ పాడు చేస్తున్న అన్న మాట చాలా భయంకరమైంది. ఎందుకంటే ఇక దేవుడు వారిని క్షమించడు. వారిని వారి హృదయంలో ఏదైతే తనకు అవకాశం లేదో, స్థానం లేదో, నివాసం లేదో సాతాను కొందో, అప్పుడు ఆ మనుషుడు దేవుని మనుషుడు కాదు. ఏ ఆత్మ అయితే మానవుల యొక్క హృదయమనే ఆలయంలో అవకాశము దేవునికి ఉండదో, దేవుని దృష్టిలో వారు శాపగ్రస్తులు అవుతారు, పాడు చేయబడతారు, శపించబడతారు. అందుకని ప్రియులారా, మరి ఒక విషయం అంటున్నాడు, మీరు పరిశుద్ధమై ఉన్నారు, మీరు పరిశుద్ధమైన ఆలయం. మన ఆలయం ఎప్పుడు దేవునికి ఇష్టమైనది ఏమిటంటే పరిశుద్ధంగా జీవించాలి. పరిశుద్ధంగా జీవించినప్పుడే అది దేవునికి ఇష్టమైన ఆలయం. అందుకనే మరొక మాట అన్నాడు ఏంటంటే, మీరు ఆలయమై ఉన్నారు, నా ఆలయము మీరే, మీ హృదయాల్లో నేనే నివసిస్తున్నాను, మీ హృదయాల్లో నా ఆత్మ ఉన్నది, జీవిస్తున్నది. కనుక ఇలా ఎవరైతే జీవిస్తారో, ఇలా ఎవరైతే ఉంటారో, నాకు వారి హృదయము అవకాశం ఇస్తారో అటువంటి వారికి నేను ఆలయమే ఉన్నాను, వారిలోనే జీవిస్తాను. వారి హృదయంలోను, వారి ఆలయంలోను నా ఆత్మ ఎప్పుడూ నివాసం ఉంటుంది, వారిని క్షేమంగా కాపాడుతానని చెప్తున్నాడు దేవుడి వాక్యాన్ని మనందరికీ ఫలింపజేయనుగాక. ఆమేన్.